మా యువ నాయకుడు మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు హాస్పిటల్లో పండ్లు పంచడం, అలాగే అనాథ పిల్లలకి భోజనాలు పెట్టడం, విభిన్న ప్రతిభావంతుల పిల్లలకి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కి మరి భోజనాలు ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా ఈరోజు తెలుగు యువత కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమాలు చేపట్టడం అభినందిస్తున్నా. ప్రత్యేకంగా నారా లోకేష్ గారు 2024 ఎన్నికల్లో కీలక పాత్ర పోషించి 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేసినటువంటి లోకేష్ గారు యువతలో స్ఫూర్తిని నింపారు. అట్లాగే అన్ని వర్గాల్లో ఉత్తేజాన్ని నింపారు, ధైర్యాన్ని నింపారు, అరాచక పాలన నుండి బయటికి తీసుకొచ్చారు లోకేష్ గారు. ఆనాడు మా నాయకుడు చంద్రబాబు గారిని 53 రోజులు జైల్లో ఉంచితే, అక్రమంగా తప్పుడు కేసులు పెట్టి జైల్లో ఉంచితే కీలక పాత్ర పోషించి క్లిష్ట పరిస్థితుల్లో సమర్థవంతంగా పార్టీని నడిపించి, ఉద్యమాలు నడిపించి ఈ దుర్మార్గ పాలనని తుదముట్టించడంలో కీలక పాత్ర పోషించారు. ఐటీ శాఖ మంత్రిగా వారు గూగుల్ క్లౌడ్, టీసీఎస్ లాంటి దిగ్గజ కంపెనీలు తీసుకొచ్చి ఈ రోజు మన రాష్ట్రానికి ఈరోజు వేలాది మందికి ఉపాధి కల్పిస్తా ఉన్నారు. అట్లాగే 117 జీవోని రద్దు చేసి కళాశాలలో విద్యార్థులకి ఉపయోగపడే విధంగా అనేక జీవోలు తీసుకొచ్చారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినటువంటి నారా లోకేష్ గారు ఈ రోజు విద్యారంగంలో సమూల మార్పులతోటి పిల్లలకంతా చాలా ఉపయోగపడే విధంగా ఈ రోజు విద్యను తీర్చిదిద్దుతా ఉన్నారు. గతంలో కని విని ఎరుగని రీతిలో ఈ రోజు ప్రతి పాఠశాలని సమగ్రంగా అభివృద్ధి చేస్తూ పిల్లలకు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తా ఉన్నారు. నైతిక విలువలు, మోరల్ విలువలతోటి ఈ రోజు విద్యలో మంచి మార్పులు తీసుకొచ్చి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నటువంటి నారా లోకేష్ గారి చేస్తున్న సేవలు మర్చిపోలేం. లోకేష్ గారు పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కీలక పాత్ర పోషించారు. ప్రతి గ్రామంలో ఈ రోజు సిమెంట్ రోడ్లు వచ్చినాయి. 25,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వచ్చినాయి రాష్ట్ర వ్యాప్తంగా. అంటే లోకేష్ గారి కృషి. అలాగే 24,000 మరుగుదొడ్లు నిర్మాణం చేసి స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని విజయవంతం చేశామంటే లోకేష్ గారి కృషి. విద్యాశాఖ మంత్రిగా గ్రామాన్ని అభివృద్ధి చేసి 30 లక్షల ఎల్ఈడి బల్బులు, ప్రతి గ్రామంలో ఎల్ఈడి బల్బులు వెలిగించినటువంటి యువ నాయకుడు లోకేష్ గారు. ఆనాడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, ఈ రోజు విద్యాశాఖ మంత్రిగా ఒక గొప్ప మార్పుల్ని, సంస్కరణలు తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు నారా లోకేష్ గారు. అలాగే ఈ రోజు తాతకు తగ్గ మనవడుగా, తండ్రికి తగ్గ తనయుడుగా, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా తెలుగు వారి ఔన్నత్యానికి ఈరోజు అహర్నిశలు కష్టపడుతున్నటువంటి నారా లోకేష్ గారికి ఈరోజు ప్రజలందరూ కూడా శభాష్ అంటున్నారు. అలాగే పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక పేద కుటుంబాలను ఆదుకున్నటువంటి గొప్ప వ్యక్తి. యాక్సిడెంట్ లో చనిపోయిన కుటుంబ పిల్లల్ని ఈరోజు అనేక మందిని చదివించారు. అలాగే హత్యలకు గురై చనిపోయిన కుటుంబాలను ఆదుకున్నారు లోకేష్ గారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి వారి సేవల్ని ప్రజలు ఎన్నటికీ మరవరు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొండంత అండగా ఉన్నారు. సప్త సముద్రాల అవతలున్న గల్ఫ్ దేశాల్లో ఉన్న అన్న అంటే ఆదుకున్నటువంటి వ్యక్తి లోకేష్ గారు. ఒక SMS ద్వారా, ఒక్క వాట్సాప్ మెసేజ్ ద్వారా కష్టాల నుండి బయటెక్కించినటువంటి నాయకుడు లోకేష్ గారు. ఇలాంటి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివి ఈరోజు తండ్రి తాతల గౌరవాన్ని నిలబెడుతూ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా, ఆవాస్యంగా, ఊపిరిగా రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి ముందుకు తీసుకెళ్తున్నటువంటి యువ నాయకుడు నారా లోకేష్ గారు నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలని, ఇంకా భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని భగవంతుడు ఆయనకి అన్ని విధాల ఆరోగ్యాలు ఇచ్చి వారిని ముందు నడపాలి, ఉన్నత శిఖరాలు ఎదిగించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కన్ గారికి, అలాగే పాల్గొన్నటువంటి ఎన్డీఏ నాయకులకు, పట్టణ ప్రముఖులకు, కౌన్సిలర్లకు అందరికీ పేరు పేరున నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. లోకేష్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తాం. మా యువ నాయకుడు నారా లోకేష్ గారు మాకు స్ఫూర్తి. పేదరికం లేనటువంటి సమాజాన్ని తీసుకురావడం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజలకు సంక్షేమం అందించడం కోసం అహర్నిశలు కష్టపడతాం. నేటి యువత నారా లోకేష్ గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని కోరుతున్నా.